ఫ్రెండ్స్ ప్రస్తుతం అమెజాన్లో ఏదైనా షాపింగ్ చేసే వాళ్ళైనా లేకపోతే రీఛార్జెస్ బిల్ పేమెంట్ లాంటి ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళైనా మనీ సేవ్ చేసుకోవడం కోసం అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే వాడతారు. ఎందుకనంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా అమెజాన్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రైమ్ మెంబర్షిప్ లేకపోయినా కానీ 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మన ఖర్చులపైన మంచి మనీ అనేది సేవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంది అని అంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ రావడం చిన్న విషయం అనేది కాదు, ఈజీ కాదు అస్సలే. కొంతమందికి సెలెక్టెడ్ కస్టమర్స్కి మాత్రమే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రాని వాళ్ళ కోసం అమెజాన్ రీసెంట్గా అమెజాన్ రివార్డ్స్ గోల్డ్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో దీని ద్వారా కూడా మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ అయితే పొందుతున్నారో యాజ్ ఇట్ ఈస్ మీరు అలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు ఈ ప్రోగ్రాంలో ఉంటే మీరు అమెజాన్లో ఏదైనా షాపింగ్ చేసినా బిల్ పేమెంట్స్ లాంటి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే సేమ్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రైమ్ మెంబర్షిప్ లేకున్నా కానీ సేమ్ అలాగే 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఈ గోల్డ్ రివార్డ్ ప్రోగ్రాంలో ఉన్నట్లయితే మీరు ఒక మొబైల్ కొంటున్నారు అనుకోండి, ఒక ఐఫోన్ కొంటున్నారు, దాని వర్త్ అనేది ఒక ₹1,00,000 ఉందనుకోండి. సో ₹1,00,000 మీరు ప్రైమ్ మెంబర్ కనుక అయినట్లయితే మీకు 5% అంటే ₹5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు మాకు ప్రైమ్ మెంబర్షిప్ లేదు అని అనుకున్నట్లయితే 3% అంటే ₹3,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఒక 299 పర్ ఇయర్కి కూడా స్టార్ట్ అవుతుంది ప్లాన్ అనేది. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం పెద్ద విషయం కాదు, ఈ రోజులలో ఎవరికైనా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి 3% విషయం పక్కన పెట్టినట్లయితే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. సో అట్లా ₹1,00,000 మొబైల్ అని నేను మీకు ఎగ్జాంపుల్గానే చెప్పిన, మీరు 10,000 మొబైల్ తీసుకున్నా 10,000లో 5% అంటే ₹500 అయితే సేవ్ అవుతుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళు లాంచ్ చేసిన గోల్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇందులో జాయిన్ అవ్వడానికి ఎట్లాంటి ఛార్జ్ లేదు. జస్ట్ లాస్ట్ 3 monthsలో మీరు 25 ట్రాన్సాక్షన్స్ అనేది చేసిరు అనుకోండి, సో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జాంపుల్ ఇది జూలై కదా, సో మే, జూన్, జూలై, సో ఈ 3 నెలల్లో మీరు 25 ట్రాన్సాక్షన్ కనుక చేసిరు అనుకోండి, అవి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేటివి. అమెజాన్లో మీరు ఏదైనా షాపింగ్ చేసినా లేకపోతే రీఛార్జ్ చేసి బిల్ పేమెంట్ చేసినా స్క్రీన్ పైన ఉన్న చూసిరా, ఆ కేటగిరీస్లో మీరు ఎందులో నుంచి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 25 ట్రాన్సాక్షన్స్ అయినాయి అనుకోండి, 25 ట్రాన్సాక్షన్ అయినాక వితిన్ 48 అవర్స్లో మీకు ఈ గోల్డ్ రివార్డ్స్ మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అవుద్ది. సో మెంబర్షిప్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు చేసే పర్చేసెస్ అన్నిటికీ కూడా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, నాన్ ప్రైమ్ అయితే 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ ఆన్ డెలివరీకి రాదు. అంటే మీరు ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే డెలివరీ టైంలో లిక్విడ్ క్యాష్ కానీ పేమెంట్ కానీ చేస్తారు చూసిరా, వాటికి రావు. ఆన్లైన్లో పేమెంట్ చేసిరు అనుకోండి, మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు లేకపోతే బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు చూసిరా, వాటికి మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అనేది ఏ కేటగిరీస్ మీద వస్తుంది అనేది నేను క్లియర్గా స్క్రీన్ పైన ఇచ్చాను, ఒకసారి వీడియో ఆపి చూడండి అవసరం అయితే. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే ఈ 5% కానీ 3% కానీ క్యాష్ బ్యాక్ రావాలి అని అంటే మినిమం ఇంత స్పెండ్ చేస్తే మాత్రమే వస్తుందని కూడా ఒక కండిషన్ అయితే పెట్టారు. అది క్లియర్గా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ఫ్రెష్ షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, మినిమం ₹799 పైన మీరు ట్రాన్సాక్షన్ చేసి పేమెంట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. డైలీ ఎసెన్షియల్స్ కానీ అమెజాన్ ఫార్మసీ కానీ ఇంకొకటి షూస్, లగ్జరీ ఐటమ్స్, ఫ్యాషన్ ఐటమ్స్, వీటికి కూడా మినిమం $799. ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో హోమ్ కిచెన్లో కూడా $799. సో ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో మినిమం ఇంత నుంచి ఖర్చు పెడితే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో $799 పైన ఆ కేటగిరీస్లో ఖర్చు పెడితే మాత్రమే ఆ 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇవన్నీ రిస్క్లు ఎందుకు, ఈ మినిమం $799 స్పెండ్ చేసాడు కానీ ఈ 3 monthsలో 25 ట్రాన్సాక్షన్స్ అవుతావో కావో అని మీకు కనుక డౌట్ ఉంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీకు అప్రూవల్ రాని వాళ్ళు అయితే మీకు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే హెచ్డిఎఫ్సి పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. సో ఇది నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత అమెజాన్ని కానీ ఫ్లిప్కార్ట్ని కానీ మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఈ 2 ప్లాట్ఫామ్స్లో ఏది ఎక్కువ వాడతారో, అమెజాన్ వాడుతున్నారు అనుకోండి, అమెజాన్ని చూజ్ చేసుకుంటే మీరు అమెజాన్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ కార్డులో. సో ఇలాంటి సవాలక్ష కండిషన్స్ అయితే ఉండవు. అండ్ అదే కార్డుని సజెస్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే జూలై 31 అప్లై చేసుకున్న వాళ్ళకి ఆ కార్డు అనేది కంప్లీట్గా లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. అండ్ నేను మన సబ్స్క్రైబర్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేసిన వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం అయితే ఈజీ అప్రూవల్ ఇస్తుంది. సో కాబట్టి నేను ఈ కార్డ్ని సజెస్ట్ చేస్తున్నా. సో ఈ అమెజాన్ గోల్డ్ ప్రైమ్ రివార్డ్స్ అనేది ఉంది కదా, సో అందులోకి మీరు ఆన్బోర్డ్ అయ్యే ఛాన్స్ అంటే
45 ట్రాన్సాక్షన్స్ చేయడం అట్లాంటివి ఉంటే ఓకే, దాని ద్వారా కంటిన్యూ అవ్వండి. లేదా అదంతా రిస్క్ ఎందుకు అనుకుంటే మాత్రం ఈ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఇంకో కండిషన్ జాగ్రత్తగా వినండి. ఈ HDFC పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డుకి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి వెళ్తే మాత్రమే మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది వస్తుంది. ఎందుకంటే కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్లోనే ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే దానికి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అయితే అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. ఆ పేజ్లో నాకు అది స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి, మన నుంచి మీకు రిప్లై అయితే వస్తుంది. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అయినా మీ సపోర్ట్ కావాలి. సో మన పేజ్ని ఫాలో చేయండి. సో ఇది కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.